చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ పాదాల దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. నాయన, మీ స్వరాన్ని మాకు వినబడినివ్వండి. మీ కృపతో మా జీవితాలను నింపండి నాయన. అయ్యా, మీ మాటతో మమ్మల్ని సంధించి బలపరచమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం, దేవుని కోసం మీరేం చేస్తున్నారు. దేవుని కోసం మీరేం చేస్తున్నారు, దేవుని కోసం ఏం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు దేవుడు మన కోసం ఏం చేశాడు, నా జీవితంలో ఏం కలిగింది అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం, మీరు దేవుని కోసం ఏం చేస్తున్నారు అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనందరినీ కలుగజేసింది ఆయన స్తుతించి కీర్తించడానికి. ఆయన్ని స్తుతించి కీర్తించడానికి దేవుడు మనిషిని తన రూపంలో తయారు చేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం, దేవుని పనిలో మనం ఎలా వాడబడుతున్నాం, దేవుని పనిలో ఎంతవరకు వాడబడుతున్నాం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. తెస్సలోనిక సంఘం దేవుని పనిలో వాడబడింది. దేవుని పనిలో వారు వాడబడిన విధానాన్ని పౌలు ప్రస్తావిస్తూ తెస్సలోనిక సంఘానికి రాస్తున్న లేఖలో నుంచి ఒక వాక్యభాగాన్ని చదువుకుందాం. చదువుకుని కొన్ని విషయాలు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత అద్భుతమైన ఈ మాటలు ఆలోచన చేయండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. ఈ యొక్క మాటలను మీరు వ్యక్తిగతంగా కూడా చదవండి. ఎందుకంటే వారు చేసిన పనిని బట్టి, వారు కనపరిచిన ప్రేమను బట్టి పౌలు దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను, మానక జ్ఞాపకము చేసుకుంటూ మా ప్రార్థనల యందు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. మరలా మాట్లాడుకుందాం. తెస్సలోనిక సంఘము దేవుని కొరకు పనిచేసింది. దేవుని పనిలో పౌలు, సిల్వా, తిమోతి ఆ యొక్క తెస్సలోనిక ప్రాంతంలో వారు దేవుని పని గొప్ప ఉపద్రవముల మధ్య, కష్టముల మధ్య, శ్రమల మధ్య వారు దేవుని పనిని చేయటానికి పూనుకునినప్పుడు ఈ యొక్క పౌలుతో, సిల్వతో, అలాగే తిమోతితో కలిసి ఆ సంఘము, ఆ యొక్క తెస్సలోనిక ప్రజలు కలిసి పనిచేశారు. వారు చేసిన పనిని నేను మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పి పౌలు చెబుతూ ఉన్నాడు. మేము జ్ఞాపకం చేసుకొనుచు దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మా ప్రార్థనల యందు మీ గురించిన విజ్ఞాపన చేయుచున్నాం అని పౌలు చెప్తున్న ఆ యొక్క తీరుని మనం చూస్తూ ఉంటే వారు ఎంతగా కష్టపడ్డారో మనకు అర్థమవుతూ ఉంటుంది. విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసంతో కూడిన మీ పనిని మీరు దేవుని ఎడల అపారమైన విశ్వాసంతో దేవుని పని చేశారు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును,
ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ఇప్పుడు కూడా చాలామంది విశ్వాసులు, చాలామంది సంఘ సభ్యులు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. చాలా సంఘాల్లో వారి హృదయాల్లో సంఘం పట్ల, దేవుని పట్ల, సేవకుని పట్ల చాలా ప్రేమ వారి హృదయాల్లో ఉంటుంది కాబట్టి వారు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఆ ప్రయాస ఎలా పడగలుగుతున్నారు అంటే ఆ ప్రయాసకు గల కారణం వారి హృదయంలో ఉన్న ప్రేమ. దేవుని పట్ల, సంఘం పట్ల, సేవకుని పట్ల, సమాజం పట్ల వారు ప్రేమను కలిగి ఉన్నారు. అందుకనే ప్రయాసపడగలుగుతున్నారు. ఓర్పు అన్న మాటను కూడా ఈ వాక్య భాగంలో చదువుకున్నాం. చాలామంది స్త్రీలు వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. నడుము నొప్పి బాధ పెడుతున్నా కూడా వారు మరి తన భర్తకు, బిడ్డలకు వండి పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ నొప్పిని చాలా ఓర్చుకుంటూ పంటి బిగుతో ఆ పనులన్నీ కూడా చక్కబెట్టుకొచ్చేవారు. సమయానికి ఆహారాన్ని సిద్ధపరిచేవారు ఎంతోమంది స్త్రీలు ఉంటూ ఉంటారు. ఓర్పు కలిగి ఉండడం ద్వారానే ఒక పనిని పూర్తి చేయగలం, ఒక విషయాన్ని సిద్ధపరచగలం. కాబట్టి ఓర్పుతో వారు పనిచేశారని, ప్రేమతో వారు ప్రయాసపడ్డారని, విశ్వాసంతో వారు పనిచేశారని తెస్సలోనిక సంఘాన్ని పౌలు జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు, మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాను అని చెప్తున్నాడు. ఉపద్రవముల మధ్య మేము పనిచేసినప్పుడు మీరు మాతో సహకారులుగా ఉన్నారు, మమ్మల్ని ప్రేమించారు, మాతో మీరు కలిసి పనిచేశారు, అందుకనే అక్కడ కొంతమందిని మనం రక్షించగలిగాం అని తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తున్న మాటలు ఇవి. ప్రియులరా, మీరు మీ సంఘాల్లో ఈ రీతిగా వాడబడుతున్నారా? మీరు ఏ ఏ విషయాల్లో వాడబడుతున్నారు, ఎంతవరకు వాడబడుతున్నారు అనేది ఆలోచన చేసుకోవద్దా? మీ సంఘాల కొరకు మీరు తాపత్రయపడండి. మీ సంఘాల్లో, మీ గ్రామాల్లో మీరు దేవుని పనిని చక్కగా జరిగించినట్లుగా ఏ పనులు మీరు చేయాలో మీరు ఆలోచన చేయండి. మనం రక్షింపబడ్డాం. ఒకప్పుడు దేవుని గురించి తెలియదు. ఒకరి యొక్క సువార్త వలన మనం దేవుని తెలుసుకున్నాం, దేవుని ప్రేమ తెలుసుకున్నాం, రక్షింపబడిన మనం శిష్యులుగా తర్ఫీదు పొంది నాయకులను తయారు చేసేవారుగా మనం వృద్ధి చెందుతూ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడు ఒకేలాగా ఉండిపోకూడదు. మన జీవితంలో పరిపూర్ణత, మన భక్తిలో పరిపూర్ణత, ఎదుగుదల అనేది రావాలి. చాలా సార్లు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటూ ఉంటారంటే, నాకు చాలా పనులున్నాయి, నా ఉద్యోగాన్ని బట్టి నాకు దేవుని పని చేయడం కుదరటం లేదు అని వారు అనుకుంటూ, కొంతమంది కుదరటం లేదని బాధపడి సరిపెట్టుకుంటూ అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులరా, దేవుడు మన కోసం చాలా చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి మనందరినీ కూడా తన స్వరక్తంతో కడిగి మనల్ని సంఘంగా సమకూర్చి పోషిస్తూ, ఆత్మీయ ఆహారంతో మనల్ని పోషిస్తూ, మనల్ని స్థిరులుగా చేస్తూ దేవుడు ఉన్నప్పుడు మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సార్లు దేవుడు ఏదైనా చేస్తాడేమో అని ఎదురు చూసే విశ్వాసులే ఉంటున్నారు. కానీ దేవుని కోసం మనం, దేవుని యొక్క చిత్తం ఇది. దేవుడు మరి సమస్త మానవాళిని రక్షించాలని ఆయన ఆశిస్తున్నాడు. అంతటా అందరూ రక్షింపబడాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన. ఆయన ఏ ఒక్కరు కూడా అగ్నిలో కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మనందరినీ రక్షించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన చేతిలో నేను ఒక పనిముట్టుగా ఉండాలి, నేను దేవుని చేతిలో వాడబడాలి అనే తృష్ణ, అనే తీర్మానం తీసుకునేవారు చాలా కొద్దిమంది అయిపోతున్నారు. ప్రియులరా, మీరు అలాంటి తీర్మానం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. మీరు దేవుని చేతిలో వాడబడాలి కదా. నేనేం చేస్తానండి దేవుని కోసం, నేనేం చేయగలను, నేనేం ఇవ్వగలను, నేనేం చేయగలను అనుకుని సరిపెట్టుకునేవారు వృద్ధులు మరి చాలామంది అలాగే ఉండిపోతూ ఉంటారు. సో దేవుని కోసం చేయాల్సినవి చాలా ఉంటాయి. ప్రార్థన వీరులుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, సంఘం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, సువార్త పని కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగే ఇంకా పరిచారకులుగా దేవుని మందిరంలో మీ యొక్క పరిచర్యలో మీరు పరిచారకులుగా ఉండాలి. సమయానికి వెళ్ళటమే కష్టం, చాలామందికి సమయానికి వెళ్ళటమే కష్టం. మరి పాటలన్నీ అయిపోయాక వాక్యం సమయానికి వెళ్ళి వాక్యం కొంచెం సేపు ఉండి
ప్రార్థన చేయించేసుకుని వచ్చి మమ అనిపించుకునేవారు, అమ్మయ్య అనిపించుకునేవారు, అమ్మయ్య వాటికి ప్రార్థన అయిపోయిందిలే అని సరిపెట్టుకునేవారు, అమ్మయ్య ప్రార్థన అయిపోయింది ఇతర పనులు చేసుకోవచ్చు అని ఇతర పనుల కోసం ఊళ్ళు వెళ్ళటం కోసం, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళటం కోసం, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళటం కోసం అమ్మయ్య అనుకుని ఏదో మొక్కుబడిగా దేవుని మందిరాలకు వెళ్ళొచ్చేవారు చాలామంది ఉంటున్నారు. దేవుని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రియులారా. దేవుని పనిలో వాడబడే పనిముట్టిగా, దేవుని చేతిలో ఉపయోగపడే పాత్రగా, దేవుని చేతిలో వాడబడే పనిముట్టుగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని కోసం మన తలాంతులను వాడాలి, పరిచారకులుగా ఉండాలి. దేవుని మందిరంలో చాలా పనులు ఉంటాయి, ఆ పనుల్లో నువ్వు చేస్తూ ఉండాలి. చాలా మందిరాలని ఖచ్చితంగా చక్కగా నీట్గా వాటిని క్లీన్ చేసేవారు, శుభ్రపరిచేవారు. ఇంట్లో బూజు పట్టుకుపోయి ఉంటే మందిరాలు, ఆ మందిరాలని బూజుని చూసి వెళ్ళిపోతూ ఉంటే, ఆ బూజు చూసి వెళ్ళిపోతూ ఉంటే, ఆ బూజుని కూడా పట్టించుకోకపోతే ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఇది నా పని కాదు, వాళ్ళు లేరా వీళ్ళు లేరా నాకే పట్టిందా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ప్రియులరా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా మీరు ఉంటున్నారా? చాలా మందిరాలు చూస్తున్నప్పుడు ఆ మందిరాలు బూజుతో ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. పాస్టర్ గారే పట్టించుకొని, పాస్టర్ గారే మనుషుల్ని పెట్టి, లేకపోతే పాస్టర్ గారే లేకపోతే ఎవరికైనా చెప్పి చేయిస్తే కానీ జరగదని అనుకుంటా ఉంటే, నేనెందుకు చేయకూడదు అని ఏ ప్రశ్న ఏ విశ్వాసం వేసుకోకపోతే ఎలాగండి? మీరు మీ యొక్క మందిరాల్లో, మీ యొక్క పరిచర్యలో మీరు వాడబడాలండి. దేవుని కోసం మీరు ఏం చేస్తున్నారనే ప్రశ్న వేసుకోండి. ఒక ప్రార్థన, నేనేం చేయగలనండి, ముసలిదాన్ని, నేను వృద్ధురాలిని, నేనేం చేయగలను, నేను ప్రార్థన చేస్తాలే. ప్రార్థన చేసేవాళ్ళు నేను ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకోవడం కానీ, పరిచారకులుగా ఉన్నవాళ్ళు నేను పరిచర్య చేస్తున్నాను, నేను అంట్లు కడుగుతున్నాను, నేను చర్చ్ శుభ్రపరుస్తున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, ఏ పని ఉన్నా నేను ఉంటున్నానులే అనుకుని సరిపెట్టుకుంటే, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తున్నానని సరిపెట్టుకోవడం, ఆర్థికంగా వారి యొక్క కష్టార్జితాలను దేవుని కోసం వాడుతున్నవారు నేను నా కష్టార్జితాన్ని దేవుని కోసం ఇస్తున్నాను, వాళ్ళు పనులు చేస్తారు చాలే అని అనుకోవడం, నా తలాంతుల్ని నేను చక్కగా పాటలు పాడే తలాంతు దేవుడికి ఇచ్చాడు, నేను వాడబడుతున్నాను, మ్యూజిక్ ప్లే చేసే తలాంతు నాకు ఇచ్చాడు, నేను వాడబడుతున్నాను, ఎలక్ట్రికల్ వర్క్ చేసే తలాంతు నాకు ఇచ్చాడు, నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను, నేను ఇలా వాడబడుతున్నాను, ఇది చాలే అని సరిపెట్టుకోవడం, నేను వ్యక్తిగత శ్రద్ధ తీసుకునే పర్సనల్ కేర్, ఎవరు వస్తున్నారు, ఫలానా సుబ్బయ్యం గారు క్రమంగా వస్తున్నారా, ఫలానా వెంకటేశ్వరరావు గారు క్రమంగా వస్తున్నారా, ఫలానా సుబ్బారావు గారు క్రమంగా వస్తున్నారా, వారి యొక్క భక్తి జీవితం ఎలా ఉంది, వ్యక్తిగత శ్రద్ధ తీసుకునే పని ఉంటుందండి. రకరకాల పనులు మనము ఏర్పరచుకుని చేయాలి. సేవకుడు ఎలాట్ చేస్తే, ఇదిగో అమ్మా మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, బాబు నువ్వు ఈ పని చేయి అని చెప్పి సేవకుడు చెబితేనే చేద్దాం అని ఎదురు చూసే తీరులోంచి నేను చేయాలి, నేను నా మందిరంలో కష్టపడాలి, నా మందిరం కోసం నేను ఎంతగా వాడబడతానో అంతగా వాడబడాలి అనే తాపత్రయం, తృష్ణ ప్రతి ఒక్క వ్యక్తిలో కలగాలి. సో ప్రియులరా, దేవుని కోసం వాడబడాలనే ఆలోచన చాలా అవసరం. ఒక రకంగా వాడబడితే చాలు అనుకునేది వద్దండి. నేను ప్రార్థన చేస్తాను చాలు, నేను ఆర్థికంగా నా యొక్క పరిచర్య కొరకు, నేను ఆర్థికంగా నా కష్టార్జితాన్ని, నా దశమ భాగాల్ని, నా ప్రథమ ఫలాల్ని నేను ఇంకా నాకు దేవుడు ఇచ్చిన కొలది నేను దేవుని కోసం వాడబడతాను అంతవరకు చాలు కాదు. మీరు దేవుని కొరకు ఆర్థికంగా మీ కష్టార్జితాన్ని దేవుని కొరకు వాడాలి. మీరు మందిరం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన బాగా చేయాలి. అలాగే పరిచారకులుగా కూడా పరిచర్య చేయాలి. వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. అలాగే నూతనమైన వ్యక్తులను రక్షించాలనే తృష్ణ కూడా మీకు ఉండాల్సిన అవసరం ఉంది. గృహ కూడికలు పెట్టించుకున్నప్పుడు ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని ఆహ్వానించాలి. దేవుని యొక్క వాక్యం వారికి అందేటట్లుగా చేయాలి. ప్రియులారా, ఇవేమి చేయకోకుండా ప్రభువా నాకు నడుము నొప్పి తగ్గించు, నా కాళ్ళ నొప్పులు తగ్గించు, నా కొడుకు పెళ్ళి అవ్వాలి, నా కొడుకు పెళ్లి చేయి ప్రభువా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, అప్పులు తీర్చు ప్రభువా, నాకు ఈ రోగం ప్రభువా, నాకు ఈ రోగం తీర్చు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను దోషిని ప్రభువా, నేను దోమన ప్రభువా, ఇలాగ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నంత మాత్రాన మీరు దేవుని కొరకు వాడబడుతున్నారా? చాలామంది తెలియక ఇదే భక్తి, ఇంతవరకే భక్తి అనుకుంటారు. దేవుని కొరకు వాడబడే సైన్యంగా, వాడబడే సమూహంగా మనం ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మీ బిడ్డలను సేవకులను చేయాలి. సేవకులు చేయడం అంటే ఉద్యోగం చేయకోకుండా, వ్యాపారం చేయకోకుండా సువార్త పని ఒక్కటే చేస్తేనే సేవకులు అని అనలేము.
మీ బిడ్డలు ఉద్యోగాలు చేయాలి, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండాలి, గొప్ప గొప్ప వ్యాపారాలు చేయాలి. మీ బిడ్డలు గొప్ప గొప్ప వృత్తుల్లో డాక్టర్లుగా, గొప్ప గొప్ప లాయర్లుగా, గొప్ప గొప్ప జడ్జెస్గా మీ పిల్లలు ఉండాలి. మీరు గురి కలిగి ప్రార్థన చేయండి మీ పిల్లల కొరకు. వారు ఎంత ఉన్నతమైన వృత్తుల్లో ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నా వాళ్ళు దేవుని పనిచేసే సేవకులుగానే ఉండాలి. ఆశ కలిగి ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డలను దేవుడు వాడుకుంటాడు. దేవుని పనిలో మీ బిడ్డలు వాడబడతారండి. ఒక్కొక్క సేవకుడిగా ఈ 10 కుటుంబాలని ప్రభువులో నిలిపి ఉంచగలిగితే మీ బిడ్డ ఎంత గొప్పగా దేవుని పని చేసినట్లు. మీ చిన్న బిడ్డలను, మీ కుమార్తెలను, మీ కుమారుల్ని ప్రభు కొరకు వాడబడాలనే తృష్ణతో వారిని పెంచాలి. యథార్థతతోనూ నీతితోనూ వారిని పెంచాలి. అలాంటి ఆశతో మందిరం కొరకు కష్టపడేవారిగా, పరిచర్య కొరకు కష్టపడేవారిగా ఉండాలండి. దేవుని చేతిలో పనిముట్లుగా ఉండాలి తప్ప సాతాను చేతిలో పనిముట్లుగా ఉండకూడదు. అది చాలా డేంజర్. మందిరంలో అందరూ ఒకలా ఉండరు కదండి. కొంతమంది సాతాను చేతిలో పనిముట్లుగా కూడా ఉంటారు. సంఘాన్ని చీల్చడానికి, సంఘంలో గలిబిలి కలిగి చేయడానికి, సమాజంలో సంఘం పట్ల వ్యతిరేకతను కలుగ చేయడానికి వారు సాతాను చేతిలో పనిముట్లుగా ఉంటారు. సాతాను వాడుకుంటూ ఉంటాడు వాళ్ళని. వారు సాతాను చేతిలో వాడబడటానికి వారు అలాంటి గుణగణాలను కలిగి ఉంటారు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్, అలాంటి గుణం వారిలో ఉంటుంది. ఆ బాడీ, ఆ శరీరం సాతాను చేత వాడబడటానికి అది చక్కటి వెజల్గా, చక్కటి పాత్రగా ఉంటుంది. సాతాను పట్టుకుంటాడు. పట్టుకుని ఆ సంఘంలో గలిబిలి చేయడానికో, ఆ సంఘాన్ని చీల్చడానికో, ఆ సంఘంలో కార్యక్రమాల్లో డిస్టర్బెన్స్ తీసుకురావడానికో, కొందరి పట్ల వ్యతిరేకత తీసుకురావడానికో, సేవకుని పట్ల వ్యతిరేకత తీసుకురావడానికో ఆ పర్టికులర్ వ్యక్తిని సాతాను వాడుకుంటాడు. సాతాను చేతిలో వాడబడుతున్నారేమో, చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఒక గలిబిలిని మీ సంఘంలో కలుగు చేసేవారుగా ఉన్నారేమో, చాలా జాగ్రత్త కలిగి ఉండండి. అది భయంకరమైన పరిస్థితి. మీ వలన సంఘానికి కానీ, దేవుని పనికి కానీ, దేవుని నామానికి కానీ అవమానం రాకూడదు సుమా. సాతాను చేతిలో మీరు వాడబడేట్టుగా ఉండకూడదు. చాలామందికి తెలియదండి వారు సాతాను చేతిలో వాడబడుతున్నారని, వారు సాతాను చేతిలో పనిముట్టుగా ఉన్నారని, సాతాను వదిలిన బాణం వారని వారికి తెలియకోకుండానే వారు దుర్గుణాలని సంఘంలో ప్రదర్శిస్తూ ఉంటారు. లేనిపోని విషయాల్ని, సంఘాన్ని పాడు చేయడానికి సాతాను ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తాడు. కొంతమంది విశ్వాసుల్ని వాడు పట్టుకుంటాడు. ఒక్కోసారి విశ్వాసులకి ఆకర్షణలు వారి ముందు పెడతాడు. ఆకర్షణలు వారి ముందు పెట్టినప్పుడు ఒక వ్యక్తి సాతాను ఆకర్షణకి లొంగకపోతే శ్రమలు తీసుకొస్తాడు. శ్రమలకి లొంగకపోతే వేరొక రకంగా ఆ వ్యక్తిని భ్రమపరిచి వాడు స్వహస్తాల్లోకి, వాడి కబంధ హస్తాల్లోకి వాడు తీసుకుని వాడు వాడుకుంటాడు. అది ఎందుకంటే దేవుని యొక్క వాక్య జ్ఞానం లేనివారు, మరి దేవుని యొక్క అగ్ని వారి హృదయంలో లేని వారిని వాడు వాడుకోగలుగుతాడు. అలా ఉండకండి. సాతాను చేత వాడబడకండి. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పేవారుగా మీరున్నారు అంటే మీరు సాతాను చేతిలోనే వాడబడుతున్నారు. వారిని వీరిని దూషించేవారుగా, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని ప్రేమించలేని వారుగా, వారి పట్ల కోపం, వారి పట్ల వ్యతిరేకత మీ హృదయంలో కలుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు సాతాను చేతిలో పనిముట్టుగా ఉన్నారు. ఎవరి పట్ల వ్యతిరేకత లేకోకుండా ఓర్పుతో కూడిన ప్రేమ, ప్రయాసతో కూడిన ప్రేమ మీ హృదయాల్లో నిలిచి ఉండాలి తప్ప వారి పట్ల వీరి పట్ల వ్యతిరేకత ఉండకూడదు. వారు మంచివారు కాదని, వీరు మంచివారు కాదని తీర్పు తీర్చేవారిగా మనం ఉండక వారిని ఓర్చుకుంటూ, ప్రేమిస్తూ, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉండేవారంగా ఉండాలి. ఒక్కొక్కసారి విశ్వాసులను మాత్రమే కాదు, సాతాను సేవకున్నే డైరెక్ట్గా పట్టుకుంటాడు. సేవకున్నే డైరెక్ట్గా పట్టుకుని సేవకున్నే తన చేతిలో కబంధ హస్తాల్లో పట్టుకుని ఆడిస్తూ ఉంటాడు. ఆ పరిచర్య పాడైపోతూ ఉంటుంది. సేవకుని కోసం కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాల్సిన ఆవశ్యకత లేదా? సేవకుని కొరకు, పరిచర్య కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉండాలండి. ప్రార్థించాలి, పరిచర్య చేయాలి, తలాంతులను వాడాలి. మన యొక్క దేవుడు మనకిచ్చిన ఈవులను, ఆర్థికపరమైన ఈవులను కూడా దేవుని కొరకు వాడాలి. ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్న స్థితి నుంచి బయటకు రండి. నేనేం చేయగలను, నేను చేసే ఈ కొంచెం పని ద్వారా దేవునికి ఏమైనా ఒరిగిపోద్దా, ఎందుకులే, ఈ కొంచెం కోసం ఎందుకులే అనుకోవద్దు. ఎంత కొంచెం పని అయినా దేవుడు అభిషేకిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తనకు అనుగుణంగా దాన్ని వాడుకోగలడు. ఎంత కొంచెమైనా, ఎంత కొంచెం పని అయినా, ఎంత చిన్న తలాంతైనా దేవుని కొరకు వాడాలనే తృష్ణతో దేవునికి సమయాన్ని ఇవ్వండి. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమండి, చాలా ప్రాముఖ్యం.
దేవుడు మిమ్మల్ని దీవించడమే కాక మీ బిడ్డల్ని దీవిస్తాడు. మీ యొక్క హృదయాల్లో, మీ యొక్క కుటుంబాల్లో ఆయన కృప నిత్యము నిలిచి ఉండడానికి అది చాలా దోహదపడుతుంది. దేవుని వలన స్వాస్థ్యాన్ని మీరు పొందుకుంటారు. దేవుని వలన మేలుని మీరు పొందుకుంటారు. మీ పాపాలు అన్నీ క్షమించబడటానికి అది చక్కగా ఉపయోగపడుతుంది. ఆమె విస్తారముగా దేవుణ్ణి ప్రేమించిన కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడెను అని రాయబడింది. ఆ స్త్రీ మరి చాలా విలువైన అత్తరును కొని ఆయన పాదాల మీద పోచి తన కురులతో ఆ పాదాలను తుడుస్తున్నప్పుడు చాలామంది ఆ స్త్రీని తప్పుపట్టారు. అంత విలువైన అత్తరిని దేవుని పాదాల మీద, యేసు ప్రభు బోధకుని పాదాల మీద పోసేస్తుంది ఏంటి? ఆ అత్తరును వెలకు అమ్మి అది బీదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. వారి ఆలోచన విధానం ఒక రకంగా ఉంది. కానీ దేవుని కొరకు అది వాడబడింది. దేవుని కొరకు ఖర్చు చేయబడింది. దేవుని ఎడల ఉన్న ప్రేమను కనపరిచింది. దేవుని కొరకు తను ఖర్చు అయ్యింది. ఆమె విస్తారంగా ప్రేమించను కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడినని దేవుడు అన్నాడు. ప్రియులారా, దేవుని వలన కలిగే స్వాస్థ్యం మనకు కావాలి. దేవుని వలన కలిగే మేలు మనకు కావాలి. దేవుని వలన కలిగే కటాక్షం మనకు కావాలి. దేవుడు మనల్ని చేసింది ఆయన్ని స్తుతించి కొనియాడడానికి. మనం నాకెక్కడ కుదురుద్ది నాకు ఉద్యోగం, నాకెక్కడ కుదురుద్ది నాకు వ్యాపారం, నాకెక్కడ కుదురుద్ది నాకు గేదెలు ఉన్నాయి, నాకెక్కడ కుదురుద్ది నాకు పొలం పని చాలా విస్తారంగా ఉంది, నాకెక్కడ కుదురుద్ది నా బిడ్డలతో, నాకెక్కడ కుదురుద్ది నా భర్తతో, నాకెక్కడ కుదురుద్ది మంచం మీద ఉన్న నా తల్లిదండ్రులతో అనుకోవద్దు. ఎంత కష్టమైనా దేవుని మందిరంలో వాడబడే పనిముట్టుగా నేను ఉండాలి. ఖచ్చితంగా వాడబడాలి. అనేక రకాలుగా నువ్వు వాడబడాలి. దేవుని మందిరానికి ఏదో మొక్కుబడిగా 1 గంట 2 గంటలు వెళ్ళి వచ్చేసేటట్లుగా ఉండదు. దేవుని కొరకు కష్టపడటానికి మనసు నిలుపుకుని దేవుని పని చేసినట్లయితే అనేక మందికి వెలుగుగా నువ్వు ఉంటావు. అనేక మందికి నీడనిచ్చే వృక్షంగా దేవుడు నేను చేస్తాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. సో మీరేమి చేసినా ప్రభువు వలన ప్రతిఫలం పొందుతామని మనం చేయాలి. మనుషుల మెప్పు కోసం కానీ, మనుషులు చూస్తున్నారా లేదా అని చూసుకుని కానీ, మనుషులు గుర్తించారు గుర్తించలేదని చింతించడం కానీ, ఇంత కష్టపడ్డాను ఒక్కరన్నా పట్టించుకున్నారా అనే ఆలోచన కానీ, ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను మందిరం కోసం, ఇంత ఇచ్చాను, పాస్టర్ గారు ఒక్కసారైనా నా గురించి మాట్లాడారా అని కానీ అనుకోకూడదు. చాలా మందిరాల్లో కానుకల్ని డయాస్ల మీద చదువుతున్నారు. పలానా వెంకటేశ్వరరావు గారు 1000 రూపాయలు ఇచ్చారు, పలానా సుబ్బారావు గారు 1000 రూపాయలు ఇచ్చారు. అలా చదివినప్పుడు విశ్వాసులకి ఒక తృప్తి, మేము ఇచ్చాం, పాస్టర్ గారు చదివారు, వాళ్ళకి తెలిసింది వీళ్ళకి తెలిసింది అని. అది సరైంది కాదండి, అది సరైంది కాదు. అలా చదవకూడదు. అది మరి విశ్వాసులు బాధపడతారని సేవకులు చదువుతున్నారు, మరొక వ్యక్తిని ప్రోత్సాహపరచడానికి చదువుతున్నారు, ఈ వ్యక్తి ఇంత ఇచ్చాడని వేరొక వ్యక్తి కూడా అంత ఇస్తాడని చదువుతున్నారు. ఎలాగైనా రకరకాల ఆలోచన విధానాలు ఉండొచ్చేమో, కానీ అది సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు? నీ కుడి చేత్తో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదన్నప్పుడు, నీ కుడి చేత్తో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదన్నప్పుడు, మనుషులందరి ఎడల, మనుషులందరి ఎదుట దాన్ని చాటింపు వేయటం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అండి? మీ ప్రతిఫలం మీరు పొందుకున్నారు కాబట్టి దేవుని వలన వారికి ప్రతిఫలం కలగదని దేవుని యొక్క వాక్యం చాలా కరాఖండిగా చెప్తుంది. వారికి ప్రతిఫలాన్ని వారు పొందేసుకున్నారు. ఎప్పుడైతే మీ గురించి సేవకుడు మెచ్చుకుంటాడో, మీ గురించి సేవకుడు నలుగురు ఎదుట ఫలానా సుబ్బారావు గారు, ఫలానా వెంకటేశ్వరరావు గారు, ఫలానా లక్ష్మి గారు అనే సేవకుడు నోటితో చెప్పేశాడో, వెంటనే మీ ప్రతిఫలం సంఘంలో మీరు పొందుకున్నారు. ఆ గుర్తింపు మీరు పొందుకున్నారు. ఇంకా మీకు దేవుని నుంచి ప్రతిఫలం రాదంట. అది దేవుని యొక్క వాక్యం. కాబట్టే మనుషులు గుర్తించలేదని బాధపడొద్దు, మనుషులు పట్టించుకోలేదని బాధపడొద్దు. సేవకుడు పట్టించుకోలేదు, సేవకుడు కనీసం ఒక్క మాటన్నా మాట్లాడలేదు, నేను ఇంత కష్టపడ్డాను అనుకోవద్దు.
మీరు దేవుని కొరకు చేస్తున్నారని మనస్ఫూర్తిగా చేయండి. దేవుడు మీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు మీకు మేలు చేస్తాడు. దేవుడు మీకు కటాక్షం చూపిస్తాడు. దేవుడు మీ ఎడల కృపను చూపిస్తాడు. మీ బిడ్డల ఎడల కృప చూపిస్తాడు. మీ కుటుంబం పట్ల దేవుడు కృపను చూపిస్తాడు. చాలా చాలా అవసరం. దేవుడు మనందరికీ నిత్యత్వాన్ని ఇస్తాడు. కాబట్టి పనిచేద్దాం. దేవుడు ఏం చేస్తాడు నా కోసం అనేది విడిచిపెట్టి నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను అనే అత్యున్నతమైన భక్తిని కొనసాగిద్దాం. దేవుని పని నేను చేయాలి, దేవుని కోసం నేను వాడబడాలి, దేవుని చేతిలో పనిముట్టుగా నేను ఉండాలి అనే తృష్ణతో మనం ముందుకు కొనసాగుదాముగాక. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ప్రతి బిడ్డ మీ పనిలో వాడబడాలని ఆశతో మేమున్నాం. విన్న ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టక వారి వారి మందిరాల్లో వారు వాడబడాలి. నాయన, ఎక్కడో ఉండే సేవకులకి వారి కష్టార్జితాలను పంపించేవారు ఉన్నారు నాయన. అయా, వారి మందిరాల్లో వారి కష్టార్జితాన్ని వాడటానికి సహాయం దయచేయండి. ఎదిగో నా ప్రభువా, సరి అయిన పరిచర్య కూడా ఎన్నుకోవాలి. రకరకాల వ్యక్తులు రకరకాల ఆలోచన విధానాలతో పరిచర్య చేసేవారు కూడా ఉన్నారు నా ప్రభువా. నాయనా, సరి అయిన జ్ఞానంతో మా అందరినీ నింపండి. సరి అయిన వివేకంతో మా అందరినీ నింపండి. మాకు వివేచన దయచేయండి. మాకు జ్ఞానం కావాలి నాయన. మా హృదయాల్లో మీ వాక్యం నింపబడి ఉండాలి నా ప్రభువా. ఏ బిడ్డలందరినీ మీ పనిలో వాడుకోమని, మీ సహాయంతో నింపమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.